ఇటీవల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు అంతుపట్టడం లేదు. పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేయడమే ప్రధాన ధ్యేయంగా వెళ్తూ ఏదో ప్రభుత్వ సొమ్ముతో జనాలను మొబిలైజ్ చేసుకోవడం, సూపర్ హిట్ అట్టర్ ఫ్లాప్ అనే రీతిలో వాళ్ళు చేసినటువంటి చూస్తే ఎలా ఉన్నదంటే, జనాలు చూస్తే ఫుల్లు, పనులు చూస్తే నిల్లు అనే కార్యక్రమంగా కనిపిస్తుంది. వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏవైతే పథకాలు పెట్టారో పథకాలన్నీ కూడా తిలోదకాలు ఇవ్వడం ఒక భాగం అయితే, గత ప్రభుత్వం ప్రజలకి మేలు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఉదాహరణ మెడికల్ కాలేజీ. ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు 5 ఏళ్ళ వ్యవధిలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకే రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించలేదు. 17 మెడికల్ కాలేజీలకి ఒక్కొక్క కాలేజీకి 500 కోట్లు కేటాయించి మొత్తం అంతా కూడా ఇప్పటికే 10 మెడికల్ కాలేజీలని సుమారు మీకు 5,000 కోట్ల రూపాయలతో మొత్తం అంతా కూడా చాలా చక్కగా దాంతో ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ 10 మెడికల్ కాలేజీలు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. మిగిలిన 7 మెడికల్ కాలేజీలని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 7 మెడికల్ కాలేజీకి ఒక్కొక్క కాలేజీకి 55 ఎకరాలు అలాట్మెంట్ చేయించి ఒక్కొక్క ఎకరా యావరేజ్ చూసుకుంటే 2.5 కోట్లు 3 కోట్లు అంటే ఒక మెడికల్ కాలేజీకి మీకు 500 కోట్లతో ప్రవేశపెడుతున్నటువంటి ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఒక ఎకరా 50 కోట్లు 50 ఎకరాలకి ఎకరా ఒక 3 కోట్లు వేసుకున్నా సరే 50 ఎకరాలకి సుమారు 150 కోట్లు కొత్త ల్యాండ్ అని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కేటాయించడం జరిగింది. ఉదాహరణ మా దగ్గర నర్సీపట్నంలో ఉన్నటువంటి మాకారపాలెంలో 150 కోట్లు కొత్త ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఎకరా 3 కోట్లు, 50 ఎకరాలకి 50 × 3 150 కోట్లు. అంతేకాక 500 కోట్లు కేటాయించి ఇప్పటికే బిల్డింగ్లు కూడా పూర్తి చేసి 80% కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ప్రతి మెడికల్ కాలేజీ కూడా 17 మెడికల్ కాలేజీలో ప్రభుత్వం సార్కు సొమ్ముని 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు మిగిలిన 7 కాలేజీలు కూడా కేటాయించి ఖర్చు పెట్టి ఇప్పటికే పునాది లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ కూడా అయిపోతే ఇవన్నిటికీ కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం పప్పు బెల్లాల కింద ఈరోజు పప్పు బెల్లాలని ఎలాగంటే అలాగా చేసి ప్రైవేట్ పరం చేయబోతున్నారు. పైపెచ్చి ఏమని అడిగితే అది పీపీపీ మోడ్లో జరుగుతుందా అంటారు. అంటే పప్పు బెల్లాలు 3 బెల్లాలు ఇలా ఏంటంటే వాళ్ళకేమో కాపరానికి పెళ్లి చేశాక లేదు మళ్ళీ మనం తీసేసుకుంటాం అంటే అది అర్థం ఉందా? అంటే ప్రైవేట్ పరం చేసిన తర్వాత రెండోసారి మళ్ళీ అది అంతా పూర్తి చేసుకున్న తర్వాత లాగేద్దాం అంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త భార్యను విడదీసి మళ్ళీ ఇంకొకరు పెళ్లి చేసే కార్యక్రమం చేస్తావా? ఇది చాలా దారుణమైనటువంటి కార్యక్రమం. అందుకని నేను ఒకటే చెప్తున్నా, నేనే కాదు యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఒక మాట మీద ఉంది. ఏవైతే 7 మెడికల్ కాలేజీలని మీరు ప్రైవేట్ పరం చేయబోతున్నారో అది వెంటనే జీవోని దయచేసి రద్దు చేయండి. లేదా ప్రభుత్వ సొమ్ముని మీరు పప్పు బెల్లాలాగా ప్రైవేటు వ్యక్తులకి మీ కమిషనర్ కోసం మీ లంచాల కోసం మీరు అది ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్ వ్యవస్థలకి దారాదత్తం చేస్తే మాత్రం ఉద్యమ రూపంలో ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే అన్నీ ఈ 7 మెడికల్ కాలేజీలకి ఏదైతే జీవో రిలీజ్ చేశారో రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం గట్టిగా వాడవాడలా మన అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు దయచేసి వామపక్షాలు కూడా మీరందరూ కూడా ముందు మీరు నడుం బిగించి మీరు దయచేసి అందరూ రండి. ఎందుకంటే ప్రజల సొమ్ముని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో అలాగే ప్రజల సొమ్ముని మనం నిలబెట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనందరం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం తాలూకా నిర్ణయాన్ని మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 7 మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం పీపీపీలో ధర్మం చేస్తున్నటువంటి
కూటమి నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడుకు గద్దె దిగే వరకు, చంద్రబాబు నాయుడు నిర్ణయం మార్చుకునే వరకు, చంద్రబాబు నాయుడు ఆ జీవన్ రద్దు చేసే వరకు మనం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజల సొమ్ముని 500 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు వర్తాపు వాల్యూ అయినటువంటి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కేవలం 100 కోట్లు, 200 కోట్లు మీరు లంచాలు తీసుకుని పీపీపీ మోడ్లో ఇస్తానన్ను అది మంచి పద్ధతి కాదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటారని మాత్రం ఈ సందర్భంగా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం.